ఇది నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసు ప్రాంగణం. నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసు అనగానే మనకు గుర్తుకొచ్చేది కలెక్టర్ ఆఫీసులో సమస్యలు, పరిష్కారాలు, స్పందన ప్రోగ్రాం. కలెక్టర్ ఆఫీసులో ప్రతి సోమవారము స్పందన ప్రోగ్రాం జరుగుతుంది. ఈ స్పందన ప్రోగ్రాంలో పాల్గొనడానికి, తమ సమస్యలు సబ్మిట్ చేయడానికి, పరిష్కారం చేయించుకోవడం కోసం నంద్యాల చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. తమ సమస్యను, తమ గోడును అర్జీల రూపంలో సమర్పిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళలో ఈరోజు నేను ఒకనైపోయాను. సమస్యలు పరిష్కరించుకోవడానికి నేను కూడా వెళ్దామని ఒక అర్జీ కోసం తీసుకొని వెళ్తే నిజంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు, కలెక్టర్ గారు వారు చూపిన చొరవ, సమస్యల పరిష్కారము చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. గేటు దగ్గర నుంచి ప్రతి అధికారి తమ బాధ్యతను చేపట్టి ఏ సమస్యకు ఏ క్లినిక్కు వెళ్ళాలి, ఎవరిని కలవాలి, అర్జీ ఎలా రాయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి అని సవివరంగా ఒక్కొక్కరికి తెలియజేస్తూ వారి సమస్యలకు అనుకూలంగా స్పందిస్తూ క్లినిక్కులకు పంపిస్తూ ఉండడం నిజంగా హర్షదాయకం. ఇక్కడ నేనైతే భూ సమస్య మీద డీకేట్ భూములు, ఎప్పుడో ఇచ్చిన భూములు మా అమ్మ చనిపోవడం వల్ల మ్యూటేషన్ కోసమని వెళ్ళాను. అవి ఇంకా పర్మిషన్ రాలేదని తెలిసింది. సరే చూద్దాం, ఒక వీడియో తీద్దామని తీస్తే నిజంగా జనాల స్పందన, అక్కడ అధికారులు వాళ్ళు ప్రవర్తించిన తీరు, జనాలకు ఇస్తున్నటువంటి రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. క్లినిక్కుల్లో అధికారులు రాస్తున్న తీరు, వాళ్ళకు సవివరంగా తెలియజేస్తున్న తీరు, కలెక్టర్ ఆఫీసులోకి వాళ్ళను క్యూలో పంపించే పద్ధతి అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఒక్కొక్కరుగా అలా అర్జీలు రాయించుకుంటూ క్లినిక్కుల్లో సబ్మిట్ చేస్తూ అక్కడి నుంచి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉన్న క్రమంలో అక్కడే మధ్యలో భోజనశాల ఒకటి ఏర్పాటు చేశారు. బయట జనాలు భోజనం చేయడం కోసం అక్కడ చూస్తే నిజంగా చేతులు కడుక్కొని, ప్లేట్లు కడుక్కునే దగ్గర నుంచి చివరి ఎండింగ్ బుట్టల వరకు, బుట్టలో వెళ్ళి చెత్త బుట్టలో మిగిలిన అన్నం వేసే వరకు అన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి. భోజనాలు అప్పుడే వచ్చినట్టున్నాయి. రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు అనుకుంటాను. భోజనాలు చూస్తే ఆ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు అరేంజ్ చేశారు. ఇంతకుముందు ఆకు ప్లేట్లు ఇచ్చే వాళ్ళంట, ఇప్పుడు స్టీల్ ప్లేట్లు. అద్భుతం. ఇదిగోండి, తిన్న వాళ్ళంతా కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ప్రాంగణంలో ఒక్కొక్కరికి సమస్యలు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. అలా సబ్మిట్ చేస్తున్నటువంటి తరుణంలో నేను కూడా వెళ్ళాను లోపలికి, నా అర్జీ సమర్పిద్దామని. చూడండి, వ్యక్తిగతంగా మేడం గారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు, వారి సమస్యను తెలుసుకుంటున్నారు, వారి సమస్యను పరిష్కారం ఏ దిశగా ఉంటుందో ఆ అధికారికి అప్పగిస్తున్నారు. పేరున పిలిచి, దానికి సంబంధించినటువంటి అధికారికి పిలిచి ఈ సమస్యను పరిష్కరించండి, సత్వరమే పరిష్కారం కావాలి అని చెప్పి తీరు అద్భుతం. చూడండి, మీరే చూడండి ఎంత అద్భుతంగా, ఏ విధంగా రెస్పాన్స్ ఉంది చూడండి. ఇక తరువాత ఒక్కొక్కరుగా వచ్చి భోజనాలకు చెప్పారు కదా బయట, ఆ భోజనాలు చూడండి. ఆ భోజనాలలో అన్నము, పప్పు, 2 చట్నీలు, సాంబారు, పెరుగన్నము, పాయసము, అద్భుతంగా పంచభక్ష పరమాణాలు అంటారే ఆ విధంగా రకరకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ అందుకుంటాయి. సంతృప్తిగా ఎవరెవరు ఎంత తినాలో తిని వేస్ట్ చేయకుండా వెళ్ళి శుభ్రంగా పెట్టుకుని అక్కడికి వెళ్తుంది. ఇది సద్భావన. విషయం ఏంటంటే అందరూ ఆ విధంగా కలవడం వల్ల ఎవరి సమస్య పరిష్కారమైంది, ఎవరిది కాలేదు, ఎవరిని కలవాలి తెలుసుకొని ఒక్కొక్కరు అక్కడ కూర్చొని తిని నిదానంగా నిబ్బరంగా, ఎందుకంటే ఎండలకు ఎక్కడెక్కడి నుంచో పల్లెల నుంచి, కుగ్రామాల నుంచి వచ్చి ఉంటారు. అటువంటి వాళ్లకు సేద తీరడం కోసం 12:30 నుంచి 1:30 వరకు భోజనం పెడుతూనే ఉంటారు, వచ్చి తింటూనే ఉంటారు. నీళ్లు తాగడానికి చల్లని నీళ్లు అరేంజ్ చేశారు. అవి తాగి మళ్ళీ తిరిగి తిన్న వాళ్ళు తిన్నట్టు అర్జీలు తీసుకుపోయి మళ్ళీ కలెక్టర్ మేడం గారికి సబ్మిట్ చేస్తూ ఉంటారు కదా. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఉదయం మొదలుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులకు సబ్మిట్ చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రాంత ప్రజలు తమ అర్జీలను సబ్మిట్ చేస్తూ సమస్యను పరిష్కారం చేయించుకుంటూ మధ్యాహ్నం భోజనం చేస్తూ, భోజనం చేసిన తర్వాత సమస్యను పరిష్కారం చేయించుకొని వెళుతున్నారు. ఎంత గొప్ప విషయమో కదా. ఒక్కటి కాదు, ఎన్నో సమస్యలు, ఇంటి సమస్యలు, పెన్షన్ల సమస్యలు చూడండి. ఇక్కడ పెన్షన్ కోసం జిందాబాద్ అంటున్నారు. సమస్యలు పరిష్కారం కోసం ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది.
మేడం గారు పురస్కారం చేస్తారు. కలెక్టర్ రాజకుమారి గారు నిజంగా పేరుకు తగినటువంటి ఈమె చాలా గొప్ప వ్యక్తి రాజకుమారి మేడం గారు. పేరుకు తగినట్లుగానే రాజకుమారి మేడం గారు కలెక్టర్గా ఉన్నటువంటి హోదాలన్నీ కూడా సక్రమంగా ఆమె పేరులోనే అమడి ఉన్నాయి. జై కలెక్టర్, జై నంద్యాల.